హాయ్, ఎన్టీఆర్ గార్డెన్లో ఉన్నాం. ఇక్కడ గబ్బిలాలు భయంకరంగా ఉన్నాయండి. ఎంత దారుణంగా ఉన్నాయంటే మొత్తం గబ్బిలాలే. అసలు మా పైన ఎన్ని గబ్బిలాలు ఉన్నాయంటే ఇక్కడ భయంకరంగా ఉన్నాయి. గబ్బిలాలు పైన అన్నీ ఉన్నాయి, కింద మా గబ్బిలాలు, మా 3 గబ్బిలాలు కింద, 2 పిల్ల గబ్బిలాలు, ఒక అది మాట. ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ గార్డెన్స్. ఎన్టీఆర్ గార్డెన్స్ కాలిపోతున్నాయి కాళ్ళు. ఎన్టీఆర్ గార్డెన్ని ఆనుకుని సచివాలయం, సెక్రటరియట్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. మా అటువైపు వెళ్ళి అలా కొయ్యకూడదమ్మా. వాళ్ళు ఫ్లవర్ కోస్తే 500 రూపీస్ ఫైన్. అక్కడ వెళ్ళి జై ఎన్టీఆర్. ఫ్లవర్స్ ఉండేవి కదా, వాటర్ ఫ్లో అయ్యేది, ఫ్లవర్స్ ఉండేవి. మెయింటెనెన్స్ లేదు ఇక్కడ ఇప్పుడు లేదు, అందుకే గబ్బిలాలు వచ్చేసినాయి. యాక్చువల్లీ ఆయన పుట్టినరోజున, ఆయన చనిపోయిన రోజున వచ్చి ఏదో ఫ్లవర్ బొకేలు పెట్టడం లాంటివి చేయడమే తప్ప ఏం లేదు అసలు అలాంటివి కూడా. అసలు అక్కడ బయట గబ్బిలాలు ఉండకూడదు అమ్మా. అసలు అంతకుముందు ఏం లేవు, కలిసిపోయి నీ గబ్బిలాలు అమ్మ. అంత పెద్దగుంటే నేను ఇప్పుడే చూసాను. సచివాలయం అంత హైట్ ఉన్నవారా ప్రభాస్ నువ్వు?